మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శివార్లోని శివాలయంలో బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తీకి చెందిన తుమ్మిడి ప్రేమలత పెద్దపల్లి జిల్లా ఆదివారం పేటకు చెందినటువంటి కన్నూరు రమేష్లు దాసరి అను దుర్గా రాజేష్ దంపతుల సహకారంతో అలాగే 20, 21, 22 వార్డుల మాజీ కౌన్సిలర్లు గోసిక రమేష్, గడ్డం అశోక్, బడికల రమేష్ అలాగే పగడాల శ్రీలత ప్రవీణ్ల సహకారంతో పంచభూతాల సాక్షిగా నవవధూవరుడు ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే నవవధూవరులు ఇద్దరు పుట్టుకతోనే దివ్యాంగులుగా ఉండి కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని బస్తీ పెద్దల సమక్షంలో పెళ్లిపీటలెక్కారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సిరిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ తుమ్మిడి ప్రేమలత, కన్నూరు రమేష్ ఇద్దరు దివ్యాంగులై ఉండి కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఆదివారం బస్తీ వాసుల 3 వార్డుల కౌన్సిలర్ల సహాయ సహకారాలతో వీరి యొక్క వివాహం స్థానిక శివాలయంలో అంగరంగ వైభవంగా జరిగిందన్నారు. ఇలాంటి వివాహాలకు తమ వంతుగా సహాయం సహకారాలు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని వారన్నారు. వీరి వివాహానికి సహకరించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పెళ్లి సందడిలో బస్తీ వాసులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్లకు మరియు పెద్దలకు, ప్రజాప్రతినిధులకు మరియు బస్తీవాసులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శివాలయ ప్రణాంగంలో దివ్యాంగులైన రమేష్ అండ్ ప్రేమలత వివాహం ఈరోజు ఘనంగా బస్తీ పెద్ద వాసులతోని, బస్తీ ప్రజలతోని, 3 వార్డుల కౌన్సిలర్స్ మరియు ఇతర ప్రముఖులందరి సమక్షంలో ఈరోజు శివాలయంలో ఆ దివ్యాంగుల వివాహం ఘనంగా జరగడం జరిగింది. ఈ వివాహానికి సహకరించిన బస్తీ పెద్దలు, ఇతర నాయకులు, ఇతర ప్రముఖులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ఈ మునుముందు కూడా సేవాభావంతో ఇలాంటి వివాహాలకు ముందుకు రావాలని, పెద్ద మనసుతో సహాయ సహకారాలు అందించాలని, మన సహాయ కార్యక్రమాలు చేసే సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి మనసులో కోరుకుంటున్నాం. దీన్ని సహకరించిన ప్రజలందరికీ, బస్తీ వాసులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.